ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ దిన వాక్యము యోమ్ దెబిరీం 22వ తారీఖు 6వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట మార్కు సువార్త 8వ అధ్యాయము 33వ వచనం. అందుకాయన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి, సాతానా నా వెనుకకు పొమ్ము అని చెప్పారు. వాళ్ళెవరో అవతల వాళ్ళు శిష్యులే. వాళ్ళెవరో దేవుణ్ణి ఎరగనటువంటి వ్యక్తులేం కాదు, ప్రభుతో పాటు ఉన్న వాళ్ళే. వీళ్ళందరూ ఒకే ఇంట్లో ఉండేవారు, వీరందరూ ఒకే చోట ఉండేవారు. ప్రభు వారితో పాటే ఉన్నారు, ప్రభువుతో పాటు శిష్యుల సమూహం ఉండేది. కానీ వాళ్ళని చూసే సాతానా నా వెనుకకు పొమ్ము అని అన్నారు ప్రభు. ఎందుకు అంటే అక్కడ ఉంది, నీవు మనుష్యుల సంగతులను మనస్కరించుచున్నావు. మనుష్యుల సంగతులనట మనస్కరించుచున్నావు అంటే ఆలోచిస్తున్నావు. మనుష్యుల సంగతులను ఆలోచించడం ఏంటి? ఒకసారి నువ్వు ప్రార్థనలో కూర్చున్నావు అనుకో, నువ్వు ఎవరి గురించి ఆలోచించాలా? దేవుని గురించి ఆలోచించాలి. ఇంకొకటి, దేవుడికి నీ పట్ల ప్రణాళిక ఏంటి, దాని గురించి ఆలోచించాలి. దేవుడు ఏం చేయమన్నాడు, దాని గురించి ఆలోచించాలి. ఈ మూడు తప్ప నీవు ఏవి మనసులో పెట్టుకున్నా అవి దేవుని చిత్తం కాదు. అది సాతానుడు నీ ముందు పెట్టినవి. సాతానుడు నీ ముందు పెట్టిన వాటి గురించి ఆలోచిస్తున్నావంటే సాతానుడు వచ్చేసినట్టే ఇంకా నీలోకి. అదే దేవుడు నీ ముందు పెట్టిని నువ్వు ఆలోచిస్తే దేవుడు నీలోకి వచ్చినట్టు. హల్లెలూయా. మనుషుల సంగతులను ఆలోచిస్తున్నాం. మనుషుల సంగతులను మనం ఆలోచించకూడదా అండి అంటే, అది ప్రార్థనలో కూర్చున్నప్పుడు మొదటి ప్రాధాన్యత దేవుడే, రెండవది దేవుడే, మూడవది దేవుడే. 1 గంట ప్రార్థనలో సుమారు 45 నిమిషాల పాటు దేవుడే ఉండాలి. ఆ కొద్ది సమయం, మిగిలిన కొద్ది సమయం నీ వ్యక్తిగత అవసరాల నిమిత్తం నువ్వు పెట్టుకో. దేవుడు నిన్ను, నీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.